మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1221. ముందుగా అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ వీడియోలోని మనం డిస్కస్ చేసుకునే ఇంపార్టెంట్ టాపిక్స్ విషయంకి వచ్చేసరికి నిన్నటితో Q3 అయితే క్లోజ్ అయిపోయింది కదా. సో ఈ January 6th నుంచి కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేయబోతున్నాయి. జనరలీ రిజల్ట్స్ వచ్చే ముందు మనకి ఏ కంపెనీస్ బెటర్ నెంబర్స్ పోస్ట్ చేయొచ్చని ఒక అవగాహన వచ్చినట్లయితే ఆ కంపెనీస్ ని మన వాచ్ లిస్ట్ లోని యాడ్ చేసుకుని వాటిని అయితే ట్రాక్ చేయొచ్చు కదా. సో ఈ రోజు వీడియోలోని ఈ Q3 లోని ఏ కంపెనీస్ బెటర్ నెంబర్స్ పోస్ట్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వాటి గురించి అయితే మీకు షేర్ చేయబోతున్నాను. దీంతో పాటుగా ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఐటీసీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ లాంటి సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వచ్చినటువంటి ట్యాక్స్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ తోనే ఈ స్టాక్స్ లో అంత ప్రెషర్ కనపడింది. వీళ్ళ పైన ఈ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి న్యూ ట్యాక్స్ ఏ విధంగా ఇంపాక్ట్ చేయబోతుందో కూడా ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. వీటితో పాటుగా 2025 లోని గోల్డ్ అండ్ సిల్వర్ అయితే చాలా మంచి రిటర్న్స్ డెలివర్ చేశాయి కదా ఇన్వెస్టర్స్ కి. సో 2026 లో గోల్డ్ అండ్ సిల్వర్ ఏ విధంగా పెర్ఫార్మ్ చేయొచ్చు, అంటే ఎంత పాజిటివ్ రిటర్న్స్ డెలివర్ చేయొచ్చు, అండ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్, ఇటువంటి టాపిక్స్ చాలానే ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 32 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 85,188 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ జస్ట్ 16 పాయింట్స్ పెరిగి 26,146 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.37% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లోని కొంత వాలటాలిటీ అయితే కనపడింది కదా. ఈ రోజు నిఫ్టీని ఎక్కువగా డ్రాగ్ చేసినటువంటి స్టాక్ ఏదైనా ఉన్నదంటే అది ఐటీసీ స్టాకే. ఈ ఐటీసీ స్టాక్ లో ఇంత ప్రెషర్ కనపడడానికి ఉన్నటువంటి రీజన్ ని మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈ రోజు డిసెంబర్ మంత్ ఆటో సేల్స్ డేటా అయితే రిలీజ్ అయింది. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఈ డిసెంబర్ లోని వాళ్ళ సేల్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఆటో స్టాక్స్ లోని కొంత పాజిటివ్ మొమెంటం కనపడింది. అండ్ దీంతో పాటుగా ఈ డిసెంబర్ మంత్ జిఎస్టీ కలెక్షన్ డేటా కూడా రిలీజ్ అయింది. లాస్ట్ డిసెంబర్ తో కంపేర్ చేస్తే ఈ డిసెంబర్ మంత్ లోని జిఎస్టీ కలెక్షన్స్ నియర్లీ 6% పెరిగాయి. సో జిఎస్టీ కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయంటే మన ఎకానమీలోని యాక్టివిటీ అయితే బాగానే జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ జిఎస్టీ కలెక్షన్స్ కంటిన్యూస్ గా పెరగడం అన్నది మనం మార్కెట్ రిలేటెడ్ గా అయితే పాజిటివ్ గా చూడొచ్చు. కమింగ్ టు ద మెయిన్ టాపిక్ ఆఫ్ ద వీడియో, ఈ Q3 లో ఏ కంపెనీస్ నెంబర్స్ బాగుండొచ్చు, దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా మనం మాట్లాడుకోవాలంటే ఆటో సెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ ఈ 3 months లోని ఫెస్టివల్ సీజన్ అయితే బాగా నడిచింది కదా. జనరలీ ఫెస్టివల్ సీజన్ లోని ఆటో సేల్స్ అయితే బాగా జరుగుతాయి. అండ్ దీంతో పాటుగా గవర్నమెంట్ రీసెంట్ గా తీసుకున్నటువంటి జిఎస్టీ కట్ వల్ల కూడా ఆటో సేల్స్ లో మంచి పుష్ కనిపిస్తుంది. మీరు అక్టోబర్ మంత్ కావచ్చు, నవంబర్ మంత్ కావచ్చు, ఈవెన్ డిసెంబర్ మంత్ ఆటో సేల్స్ డేటా కూడా ఈ రోజు వస్తుంది కదా. వీటిని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్ గా కనిపిస్తుంది ఆటో సేల్స్ అయితే ఈ 3 months లోని చాలా బాగా జరిగాయి. దీంతోని ఈ Q3 లో ఆటో కంపెనీస్ అయితే బెటర్ నెంబర్సే డెలివర్ చేసేటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఆటో సెక్టర్ తర్వాత మనం మాట్లాడుకోవాలంటే కన్జ్యూమర్ గూడ్స్ సెక్టర్. ఈ Q3 లోని గవర్నమెంట్ తీసుకున్నటువంటి జిఎస్టీ కట్ తో పాటుగా ఇన్ఫ్లేషన్ కూడా మన కంట్రీలోని కంట్రోల్లోనే ఉన్నది కదా. సో దీంతోని Q3 లోని కన్జ్యూమర్ గూడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ కూడా బెటర్ నెంబర్సే డెలివర్ చేసేటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ మాట్లాడుకోవాలంటే జనరలీ ఈ Q3 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 months లోని ట్రావెలింగ్ అన్నది చాలా ఎక్కువగా జరుగుతుంది కదా. అండ్ ఈ 3 months లో మేము ఎప్పుడు ఎయిర్పోర్ట్ కి వెళ్ళినా కూడా ఒకటే అబ్జర్వ్ చేసాం, ఎయిర్పోర్ట్స్ ఎప్పుడు చూడండి ఫుల్ గా జనాలతో నిండిపోయి ఉంటున్నాయి. సో ఈ Q3 లో ట్రావెలింగ్ అయితే చాలా బాగా జరిగింది. సో ఈ ట్రావెలింగ్ బాగా జరగడం వలన మెయిన్ గా మనం మాట్లాడుకోవాలంటే హోటల్స్ ఈ Q3 లోని చాలా మంచి నెంబర్సే డెలివర్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా కూడా మనం అబ్జర్వ్ చేస్తే హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ రిజల్ట్స్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ Q3 లో అయితే హోటల్స్ నెంబర్స్ బాగా వచ్చేటువంటి అవకాశం అయితే క్లియర్ గా ఉంది. అండ్ హోటల్స్ తో పాటుగా ఈ ట్రావెలింగ్ ఇంతలా జరగడం వలన మనకి ట్రావెల్ రిలేటెడ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ అవి ఉన్నాయి కదా, ఇక్సిగో కావచ్చు, ఇంకా రిమైనింగ్ చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, వీటన్నిటి నెంబర్స్ కూడా బాగానే వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ అలాగే వీటితో పాటు ఐఆర్సిటిసి, ఇండిగో, స్పైస్ జెట్ ఇవన్నీ కూడా బెటర్ నెంబర్సే డెలివర్ చేయొచ్చు. కానీ ఇండిగో రిలేటెడ్ గా మాత్రం ఈ Q3 లో మనం కొంచెం నెగిటివ్ గా చూడాలి. ఎందుకంటే ఇండిగో వల్ల ఫ్లైట్స్ అవి చాలా క్యాన్సిల్ అయిపోయాయి కదా Q3 లోని. దాంతోని
వీళ్ళు మార్కెట్ షేర్ అయితే కోల్పోయారు. సో వీళ్ళు మార్కెట్ షేర్ కోల్పోయినట్లయితే ఆ మార్కెట్ షేర్ ని స్పైస్ జెట్ అండ్ ఎయిర్ ఇండియా గెయిన్ చేసుకున్నాయి. సో దీనివల్ల ఏంటంటే క్వార్టర్ 3లో ఇండిగో నెంబర్స్ కొంత వీక్ గా రావచ్చు, కానీ స్పైస్ జెట్ నెంబర్స్ అయితే బెటర్ గా వచ్చేటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ రైల్వే సెక్టర్ లో మనం మాట్లాడుకోవాలంటే జనరలీ ట్రావెలింగ్ బాగా జరగడంతో ఐఆర్సిటిసి నెంబర్స్ అయితే బాగానే రావచ్చు. ఐఆర్సిటిసి తో పాటుగా రైల్వే సెక్టర్ లో మనం మాట్లాడుకోవాలంటే కవచ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ ఉన్నాయి కదా, హెచ్బిఎల్ ఇంజనీరింగ్ కావచ్చు, కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ ఉన్నాయి కదా, వీళ్ళ నెంబర్స్ అయితే బాగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి క్వార్టర్ 3లో ఆర్డర్స్ అయితే బాగానే వచ్చాయి. యాక్చువల్లీ ఈ క్వార్టర్ 3 అనే కాదు, గవర్నమెంట్ ఈ కవచ్ సిస్టమ్ డిప్లాయ్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్ గా చేయబోతుంది. నెక్స్ట్ 1 to 2 years కూడా ఈ కవచ్ రిలేటెడ్ వర్క్ చేసేటువంటి కంపెనీస్ నెంబర్స్ అయితే బాగానే ఉండేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ సెక్టర్ విషయంకి వచ్చేసరికి లిక్కర్ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ క్వార్టర్ 3లోని ఫెస్టివల్ సీజన్ ఉండడం వల్ల లిక్కర్ సేల్స్ అయితే బాగానే జరుగుతాయి కాబట్టి ఈ క్వార్టర్ 3లోని లిక్కర్ స్టాక్స్ కూడా బెటర్ నెంబర్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు మెయిన్లీ ఈ క్వార్టర్ లో మనం అబ్జర్వ్ చేసామనుకోండి, డాలర్ కి అగైనిస్ట్ గా మన రూపీ అయితే కంటిన్యూస్ గా డిప్రిషియేట్ అవుతూ వచ్చింది కదా. సో జనరల్లీ దీని వల్ల ఏమవుతుంది, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి బెనిఫిట్ కలుగుతుంది. లైక్ మనం ఐటీ కంపెనీస్ కావచ్చు, ఫార్మా కంపెనీస్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇది పాజిటివ్ ప్లే చేయనుంది. అండ్ ఫార్మా విషయంలో మనం ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలంటే సిడిఎంఓ సెగ్మెంట్ లో ఏవైతే కంపెనీస్ ఆపరేట్ చేస్తుంటాయో, లోరస్ కావచ్చు, దివీస్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ యొక్క ఎక్స్పోర్ట్ డేటా కూడా ఈ క్వార్టర్ 3లో పాజిటివ్ గానే కనపడుతున్నది. కాబట్టి క్వార్టర్ 3లోని ఈ కంపెనీస్ యొక్క నెంబర్స్ అయితే బాగానే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటి వరకు షేర్ చేసిన సెక్టర్స్ ఆర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవైతే ఈ Q3లోని బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేయొచ్చు అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు అనుకుంటున్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి పేర్లని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన అదర్ మనీ పర్స్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఆ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇప్పటి వరకు వీడియోలో షేర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపించినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఐటీసీ కావచ్చు, గాడ్ఫ్రే ఫిలిప్స్ కావచ్చు, ఈ రెండు స్టాక్స్ లో కూడా మ్యాసివ్ ప్రెషర్ కనపడింది కదా. స్టాక్స్ ఇంతలా కరెక్ట్ అవడానికి రీజన్ ఏంటంటే నిన్న గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. పాన్ మసాలా, సిగరెట్స్ అండ్ టొబాకో పైన జిఎస్టీని 40% కి పెంచుతూ గవర్నమెంట్ అయితే కొత్త నోటిఫికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. నో గవర్నమెంట్ ఈ జిఎస్టీ రిలేటెడ్ గా చేసినటువంటి చేంజెస్ వలన సిగరెట్ కాస్ట్ ఎంతలా పెరుగుతుంది అండ్ సిగరెట్ కాస్ట్ పెరిగినట్లయితే వీళ్ళ సేల్స్ ఎంత డ్రాప్ అవ్వచ్చు. అండ్ దీంతో పాటు మరొక ఇంపార్టెంట్ థింగ్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. దాని గురించి కూడా మనం ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వేరియస్ బ్రోకరేజెస్ అప్డేట్ చేస్తున్న దాని ప్రకారం మనం చూసినట్లయితే డిఫరెంట్ సిగరెట్స్ పైన ప్రీవియస్ గా ఉన్నటువంటి ట్యాక్స్ ఎలా ఉన్నాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ దాని వలన ఓవరాల్ గా per 1000 స్టిక్స్ ఫిక్స్డ్ సెస్ ఎంత పడుతుంది అన్నది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. దీంతో పాటు అడిషనల్ గా ఎన్సిసిడి కూడా వీళ్ళకి ఛార్జ్ అయ్యేది. నో ఇప్పుడు కొత్త జిఎస్టీ స్లాబ్ ఏదైతే చేంజ్ చేశారో అంటే 28% నుంచి 40% జిఎస్టీ స్లాబ్ లోకి తీసుకొచ్చారు కదా. దాని తర్వాత స్మాల్ ఫిల్టర్ సిగరెట్స్ అనుకోండి, వాటి కాస్ట్ ఎంత పెరుగుతుంది, అదే ఫిల్టర్ సైజ్ చేంజ్ అయ్యే కొద్ది కాస్ట్ ఎంత పెరగచ్చు అన్న ఎక్స్పెక్టేషన్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అంటే ఆల్మోస్ట్ దీని వల్ల కాస్ట్ డబుల్ అయిపోతుంది అనమాట. నువ్వు ఈ కాస్ట్ ఇంతలా పెరిగిపోయింది అనుకోండి, కంపెనీస్ ఏం చేస్తాయి, ఆబ్వియస్ గా దాన్ని ఎండ్ యూజర్ కే కదా పాస్ ఆన్ చేస్తాయి. సో ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయాలంటే సిగరెట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఐటీసీ కావచ్చు అండ్ అలాగే గాడ్ఫ్రే ఫిలిప్స్ కావచ్చు, ఈ కంపెనీస్ అక్రాస్ స్లాబ్స్ పైన నియర్లీ 20 to 40% వరకు కూడా ప్రైస్ హైక్ చేయాల్సి ఉన్నది. ఒకవేళ వీళ్ళు ప్రైస్ హైక్ కనుక చేయలేదనుకోండి, దాని వలన వీళ్ళ బాటమ్ లైన్ పైన ఇంపాక్ట్ పడుతుంది అండ్ వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి తప్పకుండా ఇప్పుడు సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైస్ హైక్ అయితే చేయవలసి ఉన్నది. నో ప్రైస్ హైక్ చేసిన వెంటనే సిగరెట్ కాల్చే వాళ్ళు సిగరెట్ కాల్చడం మానేస్తారా అంటే నో, ఇక్కడ సిగరెట్ కాల్చే వాళ్ళు సిగరెట్ కాల్చడం మానకపోవచ్చు. కానీ మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ అయితే చూపెడతాను చూడండి. మన ఇండియాలోనే వరల్డ్ లోని చూసినట్లయితే హైయెస్ట్ ట్యాక్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు సిగరెట్స్ పైన. సో హైయెస్ట్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, రెగ్యులేటెడ్ మార్కెట్ అంటే ఈ బ్రాండెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో బ్రాండెడ్ కంపెనీస్ కి కాకుండా అన్బ్రాండెడ్ కంపెనీస్ అంటే వేరే కంట్రీస్ లోని మ్యానుఫ్యాక్చర్ అయిపోయి ఇక్కడికి దొంగతనంగా తీసుకొచ్చి సేల్ చేసేటువంటి సిగరెట్స్ ఉంటాయి కదా, ఆ సిగరెట్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ మన ఇండియాలోని యూజ్ చేస్తున్నటువంటి టొబాకోలోని 68% ఆఫ్ ది టొబాకో అన్టాక్స్డ్ టొబాకో, అంటే దీని మీద ఎటువంటి ట్యాక్స్ కూడా గవర్నమెంట్ కి రావట్లేదు. బికాస్ హై ట్యాక్స్ ఉండడం వల్ల ఏం చేస్తారు, చాలా మంది విదేశాల నుంచి డిఫరెంట్ సిగరెట్స్ ఉంటాయి కదా, వాటిని తెచ్చుకుని దొంగతనంగా ఎక్కడో అక్కడి నుంచి పర్చేస్ చేసేది యూజ్ చేస్తుంటారు. నో ఆల్రెడీ హై ట్యాక్స్ ఉండడం వల్ల ఇది జరుగుతుంటే ఇప్పుడు ట్యాక్స్లు మరింతగా పెరగడం వల్ల ఏమవుతుందంటే సిగరెట్ కాల్చే వాళ్ళు మొత్తంగా మానేయకపోవచ్చు, కానీ వాళ్ళు ఏంటంటే ఈ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి అక్కడ లోకల్ మార్కెట్ లో దొరికేటువంటి సిగరెట్స్ ఉంటాయి కదా వాటికి మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఓవరాల్ గా దీనివల్ల గవర్నమెంట్ కి కూడా పెద్దగా బెనిఫిట్ ఉండదు. అండ్ అంతే కాకుండా దీనివల్ల సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాల్యూమ్స్
వాల్యూమ్స్ పైన కూడా ఇంపాక్ట్ అనేది బాగానే పడేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో ఐటీసీ కావచ్చు, గాడ్ఫ్రే ఫిలిప్స్ కావచ్చు, ఈ రెండు స్టాక్స్ లోని మనకి అంత ప్రెషర్ కనపడింది. గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ స్టెప్ వల్ల నిజంగా సిగరెట్లు కాల్చే వాళ్ళు తగ్గారనుకోండి, దట్ ఈస్ గుడ్. ఎందుకంటే దాని వల్ల చాలా మంది హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాకపోతే అలా కాకుండా వీళ్ళు రిజిస్టర్డ్ బ్రాండ్స్ కాకుండా ఇటువంటి లోకల్ బ్రాండ్స్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వేరే కంట్రీస్ నుంచి అది తెప్పించుకున్నది యూజ్ చేసేటువంటి సిగరెట్స్ ఉంటాయి కదా, అటువంటి వాటికి గనక షిఫ్ట్ అయిపోయారంటే దానివల్ల గవర్నమెంట్ కి పెద్దగా ట్యాక్స్ కలెక్ట్ అయ్యేదే ఉండదు. అండ్ అంతే కాకుండా ఈ సిగరెట్ మ్యానుఫాక్చరర్స్ అయినటువంటి ఐటీసీ అండ్ గాడ్ఫ్రే ఫిలిప్స్ లాంటి కంపెనీస్ పైన బాగానే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఇమీడియట్ గా ఇంపాక్ట్ ఎంత పడుతుంది అన్నది ఎవరు చెప్పలేం. మనకి ఇవి ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రాబోతుంది కాబట్టి ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఒక 1 or 2 quarters లోని వీళ్ళ వాల్యూమ్స్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుంది అన్నది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ వీళ్ళ వాల్యూమ్స్ కనుక ఫర్దర్ గా కూడా ఇంపాక్ట్ అయినట్లయితే డెఫినెట్లీ ఈ స్టాక్స్ లోని మనం ఫర్దర్ గా మరికొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ 2025 లోని గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేశాయి కదా. గోల్డ్ కన్నా కూడా సిల్వర్ లోని ఇంకా ఎక్కువగా ర్యాలీ అన్నది కనపడింది. 2026 లోకి మనం అడుగు పెడుతున్నాం కదా. సో ఈ ఇయర్ లోని గోల్డ్ అండ్ సిల్వర్ ఏ విధంగా మూవ్ అవ్వచ్చు అండ్ ఎంత రిటర్న్ డెలివర్ చేయొచ్చు అన్న దాని గురించి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు 10 కమోడిటీ మార్కెట్ పార్టిసిపెంట్స్ తోని ఒక పోల్ అయితే కండక్ట్ చేశారు. దీనిలో మనం చూసినట్లయితే ఆనంద్ రాటి, ఎంకే గ్లోబల్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, కోటక్ సెక్యూరిటీస్ తో పాటు మరింత మంది బ్రోకర్స్ దగ్గర వీళ్ళు పోల్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో మోస్ట్ ఆఫ్ ది బ్రోకర్స్ 2026 లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఈ రెండు ప్రైస్లు కూడా పెరిగేటువంటి అవకాశమే ఉన్నట్టుగా వాళ్ళ ఒపీనియన్ అయితే షేర్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ పర్ ఔన్స్ $4,500 to $5,000 కి అయితే రీచ్ అవచ్చు అని 10% మంది ఓటు వేసినట్లయితే 40% మంది $5,000 to $5,500 కి అయితే రీచ్ అవ్వచ్చని అండ్ మరొక 30% మంది $5,500 to $6,000 కి రీచ్ అవ్వచ్చని అండ్ రిమైనింగ్ 20% పీపుల్ $6,000 to $6,500 కి అయితే రీచ్ అవ్వచ్చు అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ అయితే షేర్ చేశారు. అదే సిల్వర్ విషయంకి వచ్చేసరికి సిల్వర్ $80 to $90 కి రీచ్ అవచ్చు అని 20% మంది అభిప్రాయం వ్యక్తం చేసినట్లయితే $90 to $100 కి రీచ్ అవచ్చు అని మరొక 20% మంది వాళ్ళ ఒపీనియన్ ని షేర్ చేశారు. అదే $100 to $110 వరకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పి 30% మంది వాళ్ళు ఓటు వేసినట్లయితే $110 పైనే పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మరొక 30% మంది ఓటు వేయడం జరిగింది. అండ్ 2026 లో కూడా గోల్డ్ కన్నా కూడా సిల్వర్ బెటర్ రిటర్న్స్ అయితే డెలివర్ చేయొచ్చు అని చెప్పి 80% మంది ఈ పోల్లో ఓటు వేసినట్లయితే లేదు గోల్డే బెటర్ రిటర్న్ డెలివర్ చేయొచ్చు అని 20% మంది ఓటేశారు. సో ఓవరాల్ గా మోస్ట్ ఆఫ్ ది బ్రోకర్స్ ఒపీనియన్ కూడా మనం చూసినట్లయితే 2026 లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా ఇన్వెస్టర్స్ కి బెటర్ రిటర్న్స్ డెలివర్ చేయొచ్చని. కాకపోతే ఒకవేళ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే వీటిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే వీటి ప్రైస్ కొంత కరెక్ట్ అవుతుంది కదా, అటువంటి టైంలోని బై ఆన్ డిప్స్ అంటే పడుతున్నప్పుడల్లా కూడా కొనుక్కుని వెళ్ళడం బెటర్ అని చెప్పి అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ ని షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ నిన్న సెషన్ లో కిరి ఇండస్ట్రీస్ స్టాక్ చాలా బాగా పెరిగింది కదా, దాని రీజన్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ కిరి ఇండస్ట్రీస్ వాళ్ళ అసోసియేట్ కంపెనీలో వీళ్ళకు ఉన్నటువంటి స్టేక్ ని సెల్ చేయడానికి వీళ్ళు 2015 నుంచి ప్రయత్నిస్తున్నారు. వేరియస్ డిస్ప్యూట్స్ అయితే రన్ అయ్యి కోర్టులోని ఫైనల్ గా వీళ్ళు కేసు గెలిచి ఆ స్టేక్ సేల్ అమౌంట్ 6,000 crores పైనే వీళ్ళకి అకౌంట్ లోకి అయితే రిసీవ్ చేసుకున్నట్టుగా నిన్న వీళ్ళు అప్డేట్ చేయడంతో స్టాక్ అయితే అంతలా పెరిగింది. కాకపోతే ఈ రోజు మీరు అబ్జర్వ్ చేశారనుకోండి స్టాక్ నియర్లీ 6% వరకు కరెక్ట్ అయింది. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళకి ఏదైతే క్యాష్ రాబోతున్నదో ఆ క్యాష్ లోని చాలా వరకు పార్ట్ ని వీళ్ళు ఇన్వెస్టర్స్ కి డివిడెండ్ రూపంలో పే చేయొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది. కాకపోతే వీళ్ళ మేనేజ్మెంట్ దీని రిలేటెడ్ గా ఈ రోజు మాట్లాడుతూ దీనిలో 90% ఆఫ్ ది ప్రొసీడింగ్స్ అంటే నియర్లీ 5,200 crores వర్త్ క్యాపెక్స్ రిలేటెడ్ గా యూజ్ చేస్తామని, ఆ క్యాపెక్స్ కూడా వీళ్ళ ప్రెసెంట్ రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్ గా కాకుండా ఫ్యూచరిస్టిక్ బిజినెస్ అంటే వీళ్ళ బిజినెస్ తో సంబంధం లేనటువంటి ఫ్యూచరిస్టిక్ బిజినెస్ రిలేటెడ్ గా అయితే యూజ్ చేస్తామని అండ్ రిమైనింగ్ 10% అయితే షేర్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ క్యాపెక్స్ కోసమే యూజ్ చేస్తామంటున్నారు, అన్రిలేటెడ్ బిజినెస్ అంటున్నారు. అంటే దాని రిలేటెడ్ ఇంకా క్లారిటీ కూడా లేదు. బట్ వీళ్ళకి ఏదైతే క్యాష్ వచ్చిందో దానిలోని చాలా వరకు షేర్ హోల్డర్స్ కి అయితే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ వీళ్ళ దగ్గర నుంచి అటువంటి స్టేట్మెంట్స్ రాకపోవడంతో స్టాక్ అయితే ప్రెషర్ కి గురైంది. వీళ్ళు అన్రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్ గా క్యాపెక్స్ చేస్తా ఉంటున్నారు కదా, అది ఏ బిజినెస్ అని మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు 2026 టాప్ పిక్స్ బాస్కెట్ అని చెప్పి ఒక 10 స్టాక్స్ అయితే పిక్ చేశారు. ఈ 10 స్టాక్స్ లోని ఈచ్ స్టాక్ కి వీళ్ళు 10% అయితే వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేస్తే నెక్స్ట్ 12 months లోని ఈ స్టాక్స్ 15 to 20% అయితే రిటర్న్స్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీటిలో మనం చూసినట్లయితే టెలికాం సెక్టర్ లోని ఎయిర్టెల్ స్టాక్ అయితే వీళ్ళు పిక్ చేశారు. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ విషయంకి వస్తే ఎస్బీఐ పిక్ చేయడం జరిగింది. అండ్ ఐటీ సెక్టర్ లోని హెచ్సిఎల్ టెక్నాలజీ స్టాక్ ని పిక్ చేశారు. వీటితో పాటు ఎటర్నల్, టీవీఎస్ మోటార్స్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బయోకాన్, జేకే సిమెంట్, పూనావాలా ఫిన్కార్ప్ అండ్
ప్రివీ స్పెషాలిటీ స్టాక్స్ అయితే వీళ్ళు 2026 ఇయర్ కి పిక్ చేసి వీటికి అప్ సైడ్ 15 to 20% వరకు కూడా వీళ్ళు టార్గెట్ ఇవ్వడం జరిగింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళకి చెందినటువంటి వేరియస్ బిజినెస్ లోని కొత్తగా 1050 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్నారు. దీనిలోని వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లోని సౌత్ ఇండియాకి చెందినటువంటి ఒక ప్రైవేట్ డెవలపర్ దగ్గర నుంచి 100+ మెగావాట్ విండ్ ప్రాజెక్ట్ ని వినేనట్టయితే బిల్డింగ్ అండ్ ఫ్యాక్టరీ బిజినెస్ లోని కొన్ని ఆర్డర్స్ ని విన్నారు. అండ్ అలాగే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని అమెరికాలోని టవర్స్ హార్డ్వేర్ అండ్ పోల్స్ ని సప్లై చేయడానికి కూడా ఆర్డర్స్ ని వినేనట్లయితే ఇండియా అండ్ ఓవర్సీస్ మార్కెట్ లోని కేబుల్స్ ని సప్లై చేసేందుకు గాను కొన్ని కాంట్రాక్ట్స్ ని విన్ అవడం జరిగింది. సో వీళ్ళు కొత్తగా వినైనటువంటి ఈ 1050 crores ఆర్డర్స్ తో కలుపుకొని చూసినట్లయితే ఓవరాల్ గా ఇయర్ లోని వీళ్ళు ఇప్పటి వరకు 19,300 crores వర్త్ ఆర్డర్స్ ని వినేనట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అనదర్ ఈపీసీ ప్లేయర్ అయినటువంటి కల్పతరు ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు కూడా కొత్తగా 719 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్నారు. వీళ్ళు జాయింట్ వెంచర్ కంపెనీస్ తో కలుపుకుని ఈ ఆర్డర్స్ వీళ్ళకి మహారాష్ట్ర తానే మెట్రో రైల్ ప్రాజెక్ట్ లో భాగంగా వచ్చినటువంటి ఆర్డర్స్ గా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ విన్నారో ఇది కల్పతరు ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన అపోలో డిఫెన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక ప్రైవేట్ కంపెనీతోని అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ ప్రైవేట్ కంపెనీ కోసం అని చెప్పి వీళ్ళు 1,500 million రూపీస్ వర్త్ కాంట్రాక్ట్ ని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. కాకపోతే వీళ్ళకి ఈ కాంట్రాక్ట్ దేని రిలేటెడ్ గా వచ్చిందని అయితే మెన్షన్ చేయలేదు. మైట్ బి కాన్ఫిడెన్షియాలిటీ మ్యాటర్ ఉంటుంది కదా కొన్ని ఆర్డర్స్ రిలేటెడ్ గా, దాంతోనే వీళ్ళు మెన్షన్ చేసి ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ఓరియంటల్ ఫౌండరీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇండియన్ రైల్వే యొక్క వేగన్ లీజింగ్ స్కీమ్ లో భాగంగా రైల్వే వేగన్స్ ని లీజ్ కి ఇవ్వడానికి అని చెప్పి వీళ్ళకి అప్రూవల్ కోసం అని చెప్పి ఇండియన్ రైల్వే దగ్గర అప్లై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇండియన్ రైల్వే దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా వీళ్ళకైతే అప్రూవల్ వచ్చేసింది. నౌ ఈ అప్రూవల్ రావడంతో వేగన్ బిల్డింగ్ లీజింగ్ అండ్ రైల్వే లాజిస్టిక్ ఈకో సిస్టమ్ లోని వీళ్ళ ప్రెజెన్స్ ఫర్దర్ గా కూడా స్ట్రెంథెన్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి వీళ్ళకి వేగన్ లీజింగ్ స్కీమ్ లో ఏదైతే అప్రూవల్ వచ్చిందో ఇది ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ క్యాప్లిన్ పాయింట్ లిమిటెడ్ వాళ్ళకి క్యాప్లిన్ స్టెరైల్స్ లిమిటెడ్ అండ్ క్యాప్లిన్ వన్ ల్యాబ్స్ లిమిటెడ్ అనేటువంటి 2 సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి. ఈ 2 సబ్సిడరీ కంపెనీస్ ఇప్పుడు ఒక లీడింగ్ మల్టీనేషనల్ జనరిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర నుంచి 10 అప్రూవ్డ్ ఆండాస్ ని ఇంజెక్టబుల్స్ అండ్ ఆప్థమాలిక్ ప్రొడక్ట్ సెగ్మెంట్ లోని ఈ 10 అప్రూవ్డ్ ఆండాస్ ని అయితే అక్వైర్ చేయడం జరిగింది. నౌ వీళ్ళు అక్వైర్ చేసినటువంటి ఈ 10 ఆండాస్ కి 2025 ఆగస్ట్ 12 months పీరియడ్ నాటికి $473.2 million వర్త్ మార్కెట్ సైజ్ అయితే ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ 10 అప్రూవ్డ్ ఆండాస్ ని వీళ్ళు అక్వైర్ చేయడం ద్వారా ఫ్యూచర్ లో వీళ్ళ సేల్స్ అయితే బాగానే పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది క్యాప్లిన్ పాయింట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ స్టాక్ ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి చెందినటువంటి సాంగ్లీ ప్లాంట్ ని వేరియస్ ఇన్వెస్టర్స్ ఈ January 5th రోజున విజిట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. దీనిలో ఎవరెవరు వీళ్ళ ప్లాంట్ విజిట్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో ఇంతమంది ఇన్వెస్టర్స్ ప్లాంట్ విజిట్ చేస్తున్నారని వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేయడంతోనే కొంత బజ్ క్రియేట్ అయ్యేసరికి స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ డిసెంబర్ మంత్ ఆటో సేల్స్ డేటా రిలీజ్ చేశాయి కదా. దీనిలో ముందుగా M&M వాళ్ళ సేల్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ పాసెంజర్ వెహికల్ సేల్స్ లో లాస్ట్ డిసెంబర్ తో కంపేర్ చేస్తే ఈ డిసెంబర్ మంత్ లోని 23% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. ఈవెన్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో చూసినా కూడా వీళ్ళ సేల్స్ లోని మంచి గ్రోత్ కనిపిస్తుంది. బట్ ఎక్స్పోర్ట్ సేల్స్ మాత్రం తగ్గాయి. ఓవరాల్ గా ఈ డిసెంబర్ మంత్ లోని M&M వాళ్ళ సేల్స్ లోనైతే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ డిసెంబర్ మంత్ లోని వీళ్ళ పాసెంజర్ వెహికల్స్ సేల్స్ లోని 14% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. అదే ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ ఒకటే మనం చూడాలంటే ఈవీ సేల్స్ లో కూడా వీళ్ళు 24% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు మారుతి సుజుకి సేల్స్ వీళ్ళు లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ లోని 1,78,248 వెహికల్స్ ని సేల్ చేసినట్లయితే ఈ ఇయర్ డిసెంబర్ మంత్ లోని వీళ్ళు 2,17,854 వెహికల్స్ అయితే సేల్ చేశారు. ఓవరాల్ గా మారుతి సుజుకి వాళ్ళు కూడా ఈ డిసెంబర్ మంత్ లో సేల్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ కి వచ్చేసరికి టాటా మోటార్స్ వాళ్ళ కమర్షియల్ వెహికల్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 25% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అశోక్ లైలాండ్ వాళ్ళ సేల్స్ లోని నియర్లీ 27% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అతుల్ ఆటో వాళ్ళ సేల్స్ లో అయితే 39% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ డిసెంబర్ మంత్ లోని మోస్ట్ ఆఫ్ ది ఆటో OEM సేల్స్ లోనైతే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇరెడా వాళ్ళు వాళ్ళ డిసెంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ డిసెంబర్ మంత్ లోని వీళ్ళు శాంక్షన్ చేసిన లోన్స్ లోని 29% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే లోన్ డిస్బర్స్మెంట్స్ లోని 44% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లోన్ బుక్ లోని 28% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ డిసెంబర్ మంత్ లోని వీళ్ళ బిజినెస్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేస్తూ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.